నేను దేవుణ్ణి అని ప్రకటించుకున్న వాళ్ళు సైతం మరణించారు. ఇది మహావిడ్డూరం. వాళ్ళ భక్తులకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కనువిప్పు కలిగించుగాక. ఆమీన్. మీ గురించి, నా గురించి నేను ఖచ్చితంగా చెప్పగలిగే ఒక విషయం ఏమిటంటే, మనం అందరము కూడా చచ్చిపోతాం. మనలో ఎవ్వరు కూడా మిగలరు. ఇది తప్ప ఇంకా ఏ విషయం గురించి కూడా నేను ఖచ్చితంగా చెప్పలేను. మన మనసు ఎలా ఉంది, మన మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, ఎటువంటి బుద్ధి ఉంది, మనకు మన నియత్ ఏంటి, మన ఉద్దేశాలేంటి, మనం ఎన్నో పనులు చేస్తున్నాం, ఆ పనుల వెనకల ఉన్న ఉద్దేశాలు ఏమిటి జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఉండాలి ఎవరికి వాళ్ళు. లేదంటే ఒక రోజున మీ ఉద్దేశాలను అల్లాహ్ తాలా బయట పెడతాడు. ఆ రోజు తప్పించుకోలేం మనం. అల్లాహ్ రక్షించుగా. వీళ్ళిద్దరు మాత్రమే మిగిలి ఉన్నారు. మళ్ళీ అక్కడికి వచ్చేసేయండి మీరు హదీస్ దగ్గరికి. వీళ్ళిద్దరు మాత్రమే మిగిలి ఉన్నారు. ప్రవక్త గారు ఏమన్నారు? మీలో ఒకడున్నాడు నిజంగా, వాడి యొక్క దవడ పన్ను నరకంలో ఏ విధంగా ఉంటుంది అంటే ఓహోద్ పర్వతం కంటే పెద్దదిగా ఉంటుంది అన్నారు. ఎప్పుడైతే అర్రజ్జాల్ వెళ్ళి ముసలిమాతో కలిసిపోయి ఈ విధంగా అవిశ్వాసం వ్యక్తం చేశాడో అప్పుడు ఈయన ఊపిరి పీల్చుకున్నాడు. అటువంటి సమయంలో కూడా ఎటువంటి విధేయత, అల్లాహు అక్బర్, ఎటువంటి కృషి, ఎటువంటి పశ్చాత్తాపం, తన ఛాతీ మీద పాకుతూ ముందుకు కదులుతున్నాడు. అల్లాహు అక్బర్. తన ఛాతీ మీద ఇక్కడే నొప్పి, ప్రాణం పోతున్నప్పుడు, గుండెలోని ప్రాణం గొంతు దాకా చేరుకున్నప్పుడు ఖురాన్లో వాక్యాలు ఉన్నాయి. మంత్రించి నయం చేసేవాడు మీలో ఎవరైనా ఉన్నాడా? అల్లాహు అక్బర్. ఆ సమయంలో తన ఛాతీ మీద పాకుతూ ముందుకు కదిలాడట. అల్లాహకు నచ్చింది ఆయన పశ్చాత్తాపం. నహ్మదుహు వ నస్తঈనుహు వ నస్తగ్ఫిరుహు వ నఊజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు వ మన్ యుద్లిల్ ఫలా హాదియ లహు వ అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అమ్మా బఅద్ ఫఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్ వ ఖైరల్ హదీ హదీయు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం వ షర్రల్ ఉమూరి ముహదసాతుహా వ కుల్లు ముహదసతిన్ బిదా వ కుల్లు బిదాతిన్ దలాలా వ కుల్లు దలాలతిన్ ఫిన్నార్. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైతా అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. అల్లాహుమ్మా బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్తా అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. قال الله تعالى في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي رب زدني علما. آمين. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నా ప్రియమైన ధార్మిక సోదరులారా, ప్రసంగానికి ముందు ఒక ముఖ్య గమనిక, ఒక ముఖ్య సూచన మీ అందరికీ. జుమ్మా యొక్క ఆదాబ్లో అనారోగ్యం పాలైతే తప్ప, మీ వెన్నెముకలో నొప్పి ఉంటే తప్ప మీరు గోడకు ఆనుకొని కూర్చోవడం అనేది ఏమాత్రం సబబు కాదు, సంస్కారం కాదు. ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, వయసు మించిన వాళ్ళు, అనారోగ్యం పాలైన వాళ్ళు, సర్జరీస్ అయిన వాళ్ళు తప్ప ప్రత్యేకంగా యువకులు గోడకు ఆనుకొని కూర్చొని ఉండడం అనేది జుమ్మా యొక్క ఆదాబ్లో మాత్రం రాదు. ఇది మొదటిది. రెండో విషయం, మనలో చాలా మంది తప్పు చేస్తుంటాం తెలియక. అదేమిటంటే చేతుల్లో చేతులు ఇలా పెట్టేసుకొని వేళ్ళలో వేలు ఇలా పెట్టుకొని కూర్చుంటాం. ఇలా కూర్చోకూడదు.
మస్జిద్లో ఎప్పుడు కూడా ఇలా కూర్చోకూడదు. ప్రత్యేకంగా జుమ్మా సమయంలో, ఖుత్బా సమయంలో ఇలా కూర్చోవడం అనేది నాజాయిజ్. దీన్ని తష్బీక్ అంటాం. తష్బీక్, ఇంటర్లేసింగ్ ఆఫ్ ఫింగర్స్. ఇలా కూర్చోకూడదు. కాబట్టి మీ చేతులను కూడా తొడల పైన ఉంచండి, దూరంగా ఉంచండి. అల్హమ్దులిల్లా. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆ అల్లాహ్ సర్వలోకాల సృష్టికర్త, సమస్త లోకవాసులకు పోషకుడు, పర్యవేక్షకుడు, పరిరక్షకుడు. తన దాసుల పట్ల గొప్ప మృదు స్వభావి, గొప్ప ప్రేమ మరియు వాత్సల్యం కలవాడు, అమితంగా క్షమించువాడు, అపారంగా కనికరించువాడు, మన పశ్చాత్తాపాన్ని స్వీకరించువాడు, తీర్పు దినపు యజమాని. అటువంటి అల్లాహ్ సుబ్హానహు తాలాకు మాత్రమే సర్వస్తోత్రములు, సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు శోభిస్తాయి. నా ప్రియమైన ధార్మిక సోదరులారా, సోదరిమణులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా మానవుల భౌతిక మనుగడ నిమిత్తం ఈ సృష్టిలో ఎన్నో ఏర్పాట్లు చేసి ఉన్నాడు. ఉదాహరణకు, మన పాదాల కింద భూమిని ఒక పాన్పుగా తయారు చేశాడు. మన నెత్తిపై సప్తాకాశాలను ఒకదాని మీద ఒకదానిని స్తంభాలు లేకుండా నిల్చోపెట్టాడు. మనకు కనిపించే మొదటి ఆకాశాన్ని నక్షత్రాలతో ముస్తాబు చేశాడు. మరి భూమి దొర్లిపోకుండా పర్వతాలను మేకులు మాదిరిగా పాతిపెట్టాడు. ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, మృత భూమి నుంచి ఎన్నో రకాల, ఎన్నో రుచుల, ఎన్నో రంగుల, ఎన్నో సువాసనల మరియు ఎన్నో ప్రయోజనాలు గల పంటలను ఉత్పత్తి చేస్తున్నాడు. తద్వారా మానవులకు ఉపాధిని కల్పిస్తున్నాడు. మనుగడ నిమిత్తం ఇన్ని ఏర్పాట్లు చేసిన వాడు మానవుల మార్గదర్శక నిమిత్తం ఎటువంటి ఏర్పాటు చేయకుండా ఉంటాడా? అసంభవం. అటువంటి తలంపు, మాట ఆయనకు శోభించదు. ఆ అల్లాహ్ సుబ్హానహు తాలా సర్వ మానవాళి మార్గదర్శక నిమిత్తం ప్రతి కాలమందు కూడా ప్రవక్తలను పంపిస్తూ వచ్చాడు, గ్రంథాలను అవతరింప చేస్తూ వచ్చాడు. ఈ పరంపరలో అల్లాహ్ సుబ్హానహు తాలా చిట్ట చివరిగా అవతరింప చేసిన నిత్య పారాయణ గ్రంథం, సత్యాన్ని అసత్యాన్ని వేరు చేసి చూపించే సుస్పష్టమైన ఆదేశాలు కల గీటురాయి ఖురాన్ గ్రంథం. ఫుర్ఖాన్ అంటాం మనం. ఫుర్ఖాన్ అంటే గీటురాయి. ఈ గ్రంథాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా తన చిట్ట చివరి ప్రవక్త, హృదయాల విజేత, మానవ మహోపకారి అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయ ఫలకాలపై అవతరింపచేశాడు. నా ప్రియమైన సోదరులారా, సోదరిమణులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఖురాన్ గ్రంథంలో సూర ఆలి ఇమ్రాన్లో ఒక చోట ఆయత్ వస్తుంది, కుల్లు నఫ్సిన్ దాయిఖతుల్ మౌత్. ప్రతి ప్రాణి, సృష్టింపబడిన ప్రతి ప్రాణి మృత్యు యొక్క రుచి చూడవలసిందే. ఒకే ఒక్కడున్నాడు, ఆయన చనిపోడు. 3 రోజుల కోసం కాదు కదా, 3 సెకండ్ల కోసం కాదు కదా, ఆయన ఎన్నటికీ మరణించడు. అల్ హై, అది కేవలం అల్లాహ్ సుబ్హానహు తాలా. అల్లాహ్ అంటాడు సూరా రెహమాన్ లో, కుల్లు మన్ అలైహా ఫాన్. ఈ సృష్టిలో ప్రతీది, జీవమున్నది జీవము లేనిది కూడా నశించిపోతుంది. అల్లాహ్ తప్ప ఈ సృష్టిలో జీవమున్నది జీవము లేనిది కూడా అన్ని నశించిపోవలసిందే. ఎప్పటికీ మిగిలి ఉండేవాడు నిత్యుడు అల్లాహ్ సుబ్హానహు తాలా. సోదరులారా, ఎవరు ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా చేయడంలో తప్పు లేదు. మంచి ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయడము తప్పు కాదు. మనిషి ఫిట్గా ఉండడము, ఎక్సర్సైజ్ చేయడము తప్పు కాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎక్కడికి వెళ్ళి దాక్కున్నా, ఆ విషయానికి భయపడినా, ఏ విషయానికి? మృత్యువుకి. అది వచ్చి తీరుతుంది. నేను దేవుణ్ణి అని ప్రకటించుకున్న వాళ్ళు సైతం మరణించారు. ఇది మహావిడ్డూరం. వాళ్ళ భక్తులకు అల్లాహ్ సుబ్హానహు తాలా కనువిప్పు కలిగించుగాక. ఆమీన్. సోదరులారా, మృత్యు అనేది ప్రతి ఒక్కరికి రావలసిందే. ఆదాము మొదలుకొని అందరికీ ఈ ప్రపంచంలో
చిట్ట చివరిగా పుట్టి ఎవరైతే పుడతాడో ఆ వ్యక్తి కూడా మరణిస్తాడు. అయితే కొందరు అంటుంటారు పుట్టినవాడు గిట్టక మానడు అని. ఇస్లాం ఏమంటుంది అంటే, ఖురాన్ గ్రంథం ఏమంటుంది అంటే, పుట్టాల్సిన అవసరం లేదు, ప్రాణం ఉంటే చాలు. ప్రతి ప్రాణి మృత్యు యొక్క రుచి చూడవలసిందే, పుట్టాల్సిన అవసరమే లేదు. కొంతమందికి అబార్షన్ అయిపోతుంది, అల్లా రక్షించుగా. తల్లి గర్భంలో ఉన్నప్పుడే తయారవుతున్న బిడ్డ, ప్రాణమున్న బిడ్డ చచ్చిపోతాడు, అల్లా రక్షించుగా. ఆమీన్. కాబట్టి సోదరులారా, ఇది అల్ యకీన్. అల్లా అంటాడు ఖురాన్లో, అల్ యకీన్, ఖచ్చితంగా జరిగే విషయం ఇది. అల్ యకీన్, ఖచ్చితంగా జరిగేది ఏమిటయ్యా అంటే మరణం. మీ గురించి, నా గురించి నేను ఖచ్చితంగా చెప్పగలిగే ఒక విషయం ఏమిటంటే, మనం అందరము కూడా చచ్చిపోతాం. మనలో ఎవ్వరు కూడా మిగలరు. ఇది తప్ప ఇంకా ఏ విషయం గురించి కూడా నేను ఖచ్చితంగా చెప్పలేను. ఏ విషయమైనా సరే అటువంటి యకీన్, ఖచ్చితంగా జరిగే విషయం, ద మోస్ట్ సర్టెన్ ఆర్ ద ఓన్లీ సర్టెన్ థింగ్ ఈజ్ డెత్. సో దీనికోసం మనం సిద్ధంగా ఉండాలి. మీ అందరికీ తెలుసు, ఎన్నోసార్లు మీరు నేను చెప్పబోయే ఈ సంఘటనల్లో కొన్ని విని ఉంటారు. ఒకటి, హాబీల్ మరియు కాబీల్. ఎవరు వీళ్ళిద్దరు? ఆదాము యొక్క సంతానం. వీళ్ళిద్దరూ కూడా అల్లా యొక్క మార్గాలో బలిని ప్రవేశపెట్టారు. బలి ఇచ్చారు అల్లాకు. ఆ బలి విషయంలో కాబీలు నిజాయితీ లేకుండా ప్రవర్తించాడు. హాబీల్ అతని సోదరుడు నిజాయితీగా, చిత్తశుద్ధితో అల్లా యొక్క ప్రసన్నత కోసము బలి పెట్టాడు. అయితే అల్లా సుబ్హానహు తఆలా హాబీలు ప్రవేశపెట్టిన బలిని స్వీకరించాడు, కాబీల్ చేసిన దాన్ని తిరస్కరించాడు. కాబీల్ అసూయకు, ద్వేషానికి గురై నేను నిన్ను చంపుతానని హెచ్చరించాడు. నేను నిన్ను చంపేస్తానని చెప్పి హెచ్చరించినప్పుడు ఏమన్నాడు హాబీల్? నువ్వు నన్ను చంపడానికి చేయిని ఎత్తినా సరే నేను మాత్రము నిన్ను చంపడానికి చేయిని ఎత్తను అన్నాడు. అల్లాహు అక్బర్. నువ్వు నన్ను చంపడానికి చేయిని ఎత్తినా సరే నేను మాత్రము నిన్ను చంపడానికి, నీకు హాని కలిగించడానికి చేయిని ఎత్తను అన్నాడు. అది విధేయత అంటే. అల్లా అంటాడు సూర్య ఆలి ఇమ్రాన్ లో, ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ హక్క తుకాతిహి వలా తమూతున్న ఇల్లా వఅంతుం ముస్లిమూన్. ఓ విశ్వసించిన వారలారా, ఓ విశ్వాసులారా, అల్లాహకు ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి. అది ఆయన యొక్క హక్కు మీ మీద. అల్లాహకు ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి. ముస్లిములుగా తప్ప, విధేయులుగా తప్ప మరణించకండి. అల్లాహు అక్బర్. హాబీల్ విధేయత చూపిస్తూ మరణానికి గురయ్యాడు. అది హుస్నే ఖాతిమా అంటే. ఖాతిమా బిల్ ఖైర్ అంటే మంచి ముగింపు, మంచి మరణం అంటే ఇది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఖాతిమా బిల్ ఖైర్ ప్రసాదించుగాక. ఆమీన్. నా ప్రియమైన సోదరులారా, సోదరిమణులారా, మూసా అలైహిస్సలాం కాలంలో జరిగిన మాంత్రికుల సంఘటన ఒకసారి గుర్తు చేసుకుందాం. హారూన్ అలైహిస్సలాం మరియు ఆయన యొక్క సోదరుడు మూసా అలైహిస్సలాంకు వ్యతిరేకంగా ఫిరౌన్ ప్రపంచంలో ఆ రోజుల్లో ఉన్న గొప్ప గొప్ప మాంత్రికులను తీసుకొని వచ్చి పురమాయించి వాళ్లకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టాడు. వాళ్ళు అడిగారు, మూసా ముందు నువ్వు విసురుతావా, మమ్మల్ని విసరమంటావా? వాళ్ళు మాయాజాలంలో ప్రసిద్ధులు, గొప్ప ఎక్స్పర్ట్స్ అన్నమాట. మూసా అలైహిస్సలాం అన్నారు, ముందు మీరే విసిరివేయండి అంటారు. మాయాజాలం అంటే మ్యాజిక్. మెజిషియన్స్ విల్ డూ మ్యాజిక్. సో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ చేతిలో ఉన్న తాళ్లను విసిరివేశారు. అవి చిన్న చిన్న సర్పాలుగా తయారయ్యాయి.
చూస్తున్న వాళ్ళందరూ కూడా కనికట్టుకు మాయాజాలానికి గురయ్యారు, భయభ్రాంతులకు గురయ్యారు. అల్లా ఆజ్ఞాపించాడు, మూసా నీ చేతిలో ఉన్న ఆసా కర్రను విసిరివేయి అన్నాడు. మూసా అలైహిస్సలాం ఆసాను విసిరివేసిన వెంటనే అది మహాసర్పంగా మారింది. అల్లాహు అక్బర్! ఎటువంటి అద్భుతం ఇది! ఇది మాయాజాలం కాదు, ఇది మిరాకిల్. మాయాజాలం వేరు, మిరాకిల్ వేరు. మాయాజాలం మ్యాజిక్, కనికట్టు, ఇల్యూషన్, ఫేక్ థింగ్, అది నిజం కాదది. ఇది మహా అద్భుతం, మిరాకిల్, మోజిజా అంటాం మనం. ఆ ఆసాని విసిరి వేసిన వెంటనే అది మహాసర్పమై వాటన్నిటినీ వెంటాడుతూ అన్నిటినీ మింగేసింది. అల్లాహు అక్బర్! ఆ మహాసర్పానికి కాళ్ళు కూడా ఉన్నాయి. చాలా పెద్ద సర్పం. మనకు తెలుసు, సర్పం చాలా పెద్దగా ఉంటే త్వరగా మూవ్ అవ్వదు, అది త్వరగా కదలలేదు అది. కానీ ఇది అటువంటి సర్పం కాదు, ఇది అల్లా యొక్క మహాసర్పం, మహా అద్భుతం ఇది. అది ఎంత పెద్దగా ఉన్నప్పటికీ కూడాను చాలా వేగంగా వాటన్నిటిని వెంటాడి అన్నిటిని మింగేసిన వెంటనే అల్లాహు అక్బర్! ఈ మాంత్రికులకు విషయం అర్థమైపోయింది, ఇది మ్యాజిక్ కాదు, ఇది. మాంత్రికులకు తెలుసు, ఏ విధంగా అయితే గోల్డ్ స్మిత్ బంగారం పని చేసేవాడికి తెలుసు ఇది బంగారమా రోల్డ్ గోల్డా అని. అతని దగ్గర కూడా ఒక రాయి ఉంటుంది, టచ్ స్టోన్, గీటు రాయి, దానికి వేసి రాసి కనుక్కుంటాడు. అదే విధంగా వాళ్ళకు వెంటనే కనువిప్పు కలిగింది, వెంటనే అర్థమైపోయింది ఇది మాయాజాలం కాదు, ఇది మేము ఎదుర్కొంటున్నది ఇద్దరు వ్యక్తులను కాదు, మేము ఎదుర్కొంటుంది మూసా అలైహిస్సలాం మరియు హారూన్ అలైహిస్సలాంని కాదు, మేము ఎదుర్కొంటున్నది సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాను అన్న విషయం వాళ్లకు అర్థమైపోయింది. అర్థమైన వెంటనే సాష్టాంగం పడిపోయారు. సాష్టాంగం పడిపోయి మేము హారూన్ మరియు మూసా అలైహిస్సలాం వారి ప్రభువును విశ్వసిస్తున్నాము అని అంగీకరించారు, ఇస్లాంను స్వీకరించేశారు. వెంటనే ఫిరౌన్ అన్నాడు, నా అనుమతి లేకుండానే మీరు స్వీకరిస్తారా? నా అనుమతి లేకుండా విశ్వసిస్తారా మీరు అని అంటే వాళ్ళు ఏమన్నారు అంటే, మేము ఎలాగో చనిపోయి మా ప్రభువును చేరుకునే వాళ్ళమే, మేము ఎలాగో చనిపోయి మా ప్రభువును చేరుకునే వాళ్ళమే అన్నారు. ఫిరౌన్ అన్నాడు, మీకు ఇలా కాదు, మీకు ఆపోజిట్ సైడ్స్, కుడికాలు ఎడం చేయి, ఎడం చేయి కుడికాలు, లేదా ఎడం కాలు కుడి చేయి, ఈ విధంగా నరికి ఆపోజిట్ సైడ్స్ లో మిమ్మల్ని సిలువ మీద వేస్తాను, సిలువకు వేలాడదీస్తాను చచ్చిపోయేదాకా, అటువంటి ఘోరమైన శిక్ష ఇస్తానన్నారు. వాళ్ళు ఏం భయపడలేదు. వాళ్ళు అన్నారు, సూర అల్-అరాఫ్ చూడండి మీరు, ఆయత్ నంబర్ 126. వాళ్ళు ఏమన్నారు అంటే, ఏమిటి మా ప్రభు వద్ద నుంచి సూచనలు వచ్చిన తర్వాత మేము వాటిని విశ్వసించడం దోషమా? ఇది దోషమా? నీకు ఇది దోషంగా కనబడుతుందా? మా ప్రభువు నుంచి సూచనలు వచ్చిన తర్వాత మేము వాటి పట్ల విధేయత చూపించడమా మా దోషం అన్నారు. అల్లాహు అక్బర్! అంటే విశ్వసించిన తర్వాత ఏ విధంగా మనం విధేయత చూపించాలి? దుర్మార్గులు, మాంత్రికులు చేతబడి చేయడం అనేది కుఫ్ర్, ఇస్లాంలో ఘోరమైన పాపం, కబీరా గునా, మేజర్ సిన్. అటువంటి వృత్తికి చెందిన వాళ్ళు వీళ్ళు, మహామహులు ఆ విషయంలో. అటువంటి వాళ్ళు విశ్వసించిన వెంటనే ఏమాత్రం ఆలస్యం లేకుండా విధేయత చూపించారు. అల్లాహు అక్బర్! ఇటువంటి విధేయత కావాలి, ఇటువంటి విధేయత కావాలి. మీ యొక్క దైనందిన జీవితంలో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, మీ ఆచరణ ఏ విధంగా ఉంది? మనం విధేయులమా, లేదంటే కేవలం ఆధార్ కార్డ్ ప్రకారం ముస్లింలమా, జనాభా లెక్కల ప్రకారం ముస్లింలమా? ఏది సున్నత్ తెలుసు మనకి, ఏది హలాల్ ఏది హరాం తెలుసు మనకి, అయినా మన దగ్గర ఎన్నో వంకలు, ఎన్నో కారణాలు, ఎన్నో చెప్తుంటాం మనం, రీజన్స్ ఫర్ నాట్ ఫాలోయింగ్ ద సున్నా. అల్లాహు అక్బర్! మే అల్లా గ్రాంట్ us అండర్స్టాండింగ్. అల్లా తాలా మన అందరినీ విధేయులుగా చేయుగాక, ఆమీన్. సోదరులారా, గోడకు ఆనుకొని నిద్రపోతున్న వాళ్ళారా, మేల్కోండి, లేపండి, వాళ్ళని తట్టి లేపండి. నేను అందుకే చెప్పాను, మీరు గోడకు ఆనుకొని ప్రతి జుమ్మాలో మనం తలస్నానం చేసి వచ్చి పడుకుంటే ఏం లాభం లేదు.
ఈ ప్రసంగాల వల్ల ఏమి లాభం లేదు. మనలో ఎప్పటికీ పరివర్తన రాదు సోదరుల. మనం జ్ఞానాన్ని సంపాదించాలి. ఆ సంపాదించిన జ్ఞానం ప్రకారము ఆచరణ చెయ్యాలి. అటువంటి సంకల్పంతో రావాలి. ఎటువంటి సభకైనా సరే, ఇటువంటి ధార్మిక సభలకు, జుమ్మా ఖుత్బాలకు మనం అటువంటి సంకల్పంతో, మంచి ఉద్దేశంతో రావాలి. వచ్చి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దాని తర్వాత ఆచరణ చేసే సౌభాగ్యం కోసము అల్లాహ్ను వేడుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా దువా చేసేవారు. యా ముకల్లిబల్ ఖులూబ్ సబ్బిత్ కల్బి అలా దీనిక్. ఓ అల్లాహు అక్బర్! ఎటువంటి దువా! యా ముకల్లిబల్ ఖులూబ్ సబ్బిత్ కల్బి అలా దీనిక్. ये दिलों को फेरने वाले मेरे दिल को तेरे दीन के ऊपर साबित रख. మన యొక్క హృదయాలు అల్లాహ్ వేళ్ల మధ్య ఉన్నాయి. ఎటు తిప్పితే అటువైపు తిరిగిపోతాయి. కాబట్టి అల్లాహ్ను వేడుకోవాలి మనము. ఓ అల్లాహ్, మా హృదయాలను మేము విశ్వసించిన తర్వాత నీ యొక్క ధర్మం మీద స్థిరంగా ఉంచు. ఆమీన్. ఈ దువా చేస్తూ ఉండాలి. ప్రవక్తే చేశారు అంటే ఆలోచించండి. చేస్తూ ఉండేవారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. నా ప్రియమైన ధార్మిక సోదరులారా, సోదరిమణులారా, మృత్యు అనేది ఖచ్చితంగా జరిగే విషయం. అది ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలియదు. అది ఏ రోజైనా కావచ్చు. ప్రతిరోజు మనము ఇస్లాం ప్రకారం, ఖురాన్ మరియు సున్నత్ ప్రకారం ఆచరణ చేసే ప్రయత్నం మనలో ఉంటే, ఆ విధంగా మనం జీవితాన్ని గడుపుతూ ఉంటే అల్హమ్దులిల్లా మృత్యువు ఎప్పుడు సంభవించినా సరే విధేయులుగా మరణించే అవకాశం ఉంది. అలా కాకుండా నేను ఎప్పుడో చేస్తాను, నేను ఇంకో 10 ఏళ్ళ తర్వాత చేస్తాను, మా కూతుళ్ళకు పెళ్లిళ్ళైన తర్వాత చేస్తాను, మా పెద్ద అబ్బాయికి సెటిల్ అయిపోయిన తర్వాత చేస్తాను, మా పెద్ద అబ్బాయికి తర్వాత చెప్తాను, ఇలా చాలా మంది అనుకొని ఆచరణ చెయ్యక ఈ రోజున సమాధుల్లో ఉన్నారు. విత్ లాట్ ఆఫ్ రిగ్రెట్. ఎంతో పశ్చాత్తాపం వాళ్ళ దగ్గర, ఎంతో పశ్చాత్తాపం. కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు సోదరుల, ఎటువంటి ప్రయోజనం లేదు. ఒకసారి మిక్దాద్ బిన్ అమ్ర్ రదియల్లాహు అన్హు, మిక్దాద్ బిన్ అమ్ర్ రదియల్లాహు అన్హు ఎవరో తెలుసా మీకు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇస్లాం గురించి చెప్పిన వెంటనే పబ్లిక్ గా ఇస్లాంను స్వీకరించి అనౌన్స్ చేసిన వాళ్ళలో, ప్రకటించిన వాళ్ళలో 7 ఉన్నారు. ఆ 7లో ఒకరు మిక్దాద్ బిన్ అమ్ర్ రదియల్లాహు అన్హు. ఈయన సహాబాలతో కలిసి కూర్చొని ఉన్నారు. అప్పటికే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయి ఉన్నారు, గతించి ఉన్నారు. తర్వాత జరిగిన సంఘటన ఇది. సహాబాలతో కూర్చొని ఉన్నారు, సమావేశమై ఉన్నారు. ఒక వ్యక్తి అటుగా పోతూ అన్నాడు, సుఖ సంతోషాలన్నీ ఈ కళ్ళకే అన్నాడు. సుఖ సంతోషాలన్నీ ఈ కళ్ళకే. ఎందుకంటే వీరు ఈ కళ్ళతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూశారు అని అన్నాడు అతను. మిక్దాద్ బిన్ అమ్ర్ రదియల్లాహు అన్హు వెంటనే అతన్ని ఆపారు. అతన్ని ఆపి అతనితో అన్నారు, ఎందుకలా అంటున్నావు? అల్లాహ్ తలచని విషయం గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అన్నారు. ఎందుకన్నారు అంటే అక్కడితో ఆ వ్యక్తి ఆగిపోలేదు. దాని తర్వాత అన్నాడు, మాకు కూడా అటువంటి సౌభాగ్యం లభించి ఉంటే ఎంత బాగుండు. మా మనసు కోరుకుంటుంది, మేము కూడా ఆ కాలంలో ఉండి ఉంటే, ప్రవక్త గారిని చూసి ఉంటే సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత బాగుండు అని తన కోరికను ఎక్స్ప్రెస్ చేశాడు, వ్యక్తం చేశాడు బయటికి. ఆ మాట అన్న వెంటనే ఆయన అతన్ని ఆపి అన్నారు, అల్లాహ్ తలచలేదు ఆ విషయాన్ని. నువ్వు ప్రవక్త కాలంలో ఉండడము, ఆయన్ని చూడడము అది జరగలేదు. ఆయన గతించిపోయారు. తర్వాత నువ్వు ఈ విషయాన్ని మాట్లాడుతున్నావు. అల్లాహ్ తలచని విషయం గురించి నువ్వు తలుచుకోవడం ఏమిటి అన్నారు. ఆలోచన ధోరణి చూడండి. దాని తర్వాత అన్నారు, ఏమన్నారంటే, ఈ విధంగా ఆలోచించు. ఇస్లాం వ్యాపించి ఉండి ఇస్లాం మీద ఆచరణ చేయడం సులువుగా ఉన్న ప్రాంతంలో, అటువంటి సమయంలో పుట్టి ఇస్లాం ప్రకారము జీవిస్తూ అల్లాహ్ యొక్క ప్రసన్నత సాధించడం ఎంత గొప్ప విషయం. దాని గురించి ఆలోచించు అన్నారు. మనం అనుకుంటుంటాం చాలా మంది, మనం కూడా సహాబాల టైంలో ఉంటే ఎంత బాగుండు అని. కానీ అబూ జహల్ ఉన్నాడుగా ఆ టైంలో, అబూ లహబ్ ఉన్నాడుగా. స్వీకరించారా వాళ్ళు? విధేయత చూపించారా? జరగని దాని గురించి ఎందుకు?
ఇవాళ ఫజర్ నమాజ్కి ఎంతమంది వచ్చారు? ఇక్కడ ఫజర్ నమాజ్ జమాత్తో పాటు ఎంతమంది స్థాపించారు ఈ రోజున? ఈ మస్జిద్ కాకపోయినా వేరే మస్జిద్లో కనీసం బిన్ బాజ్ రహిమహుల్లా అంటున్నారు. బిన్ బాజ్ రహిమహుల్లా గొప్ప విద్వాంసుడు. ఏమంటున్నారు ఆయన? జుమ్మా వదిలి జుమ్మా నమాజ్ చేసేవాడు కాఫిర్, అతను అవిశ్వాసి, అతనిది అవిశ్వాస ధోరణి. అతని సంకల్పం కన్నా ఈ విధంగా ఉంటే నేను ఈ జుమ్మా చేస్తాను, మళ్ళీ మస్జిద్ వైపుకే చూడను, మళ్ళీ జుమ్మా వస్తాను అంటే అతనిది అవిశ్వాస ధోరణి, అతను కాఫిర్, అతను కుఫ్రు చేస్తున్నాడు అన్నారు. అల్లాహు అక్బర్. ఆచరణ ముఖ్యం. ఇప్పుడు మీరు ఏం చేయగలరు? ఇప్పుడు నేనేం చేయగలను? ఈ రోజు ఇక్కడ నేను ఏమి చేయగలను? దానికోసం నేను ప్రయత్నించాలి. వాట్ కెన్ ఐ డూ టుడే, నౌ, రైట్ హియర్? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయగలను దాని గురించి ఆలోచిద్దాం. ఈ విధంగా నేను సహాబాల టైంలో ఉంటే ఎంత బాగుండు. నేను కూడా జిహాద్ చేసి ఉండేవాడిని. అవన్నీ పక్కన పెట్టండి. ముందు 5 పూటల నమాజ్ స్థాపించండి ఇన్షాల్లాహ్. విశ్వాసికి అవిశ్వాసికి తేడా నమాజ్. విశ్వాసికి అవిశ్వాసికి తేడా నమాజ్. ఎవరో మనకు వ్యతిరేకంగా మన మీద రాళ్ళు వేసినప్పుడు, విసిరినప్పుడు, మన ధర్మం మీద రాళ్ళు విసిరినప్పుడు, ట్రిపుల్ తలాక్ గురించి మాట్లాడినప్పుడు, హలాల్ మాంసం గురించి మాట్లాడినప్పుడు, హిజాబ్ గురించి మాట్లాడినప్పుడు మాత్రమే మనము ఈ గ్రౌండ్స్ లో సమావేశం అవడం కాదు. 5 పూటల తూచా తప్పకుండా నమాజును స్థాపించాలి. మనం పురుషులు మస్జిదులకు రావాలి. మీకు తెలుసు, ఒక అతను ఉండేవాడు సహాబీ అబ్దుల్లా ఇబ్న్ ఉమ్మె మక్తూమ్. నాబీనా ఆయనకు కళ్ళు లేవు. యుద్ధాలకు వెళ్తున్నప్పుడు ఆయన్ని ఇమాంగా ఉంచేవారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన్ని ఇమాంగా, నాయకుడిగా ఉంచి వెళ్ళేవారు. నేను గుడ్డివాడిని కదా అని కాదు. ఒక గుడ్డి వ్యక్తి ఒక గుడ్డివాడు వచ్చి అడుగుతారు, మా ఇల్లు చాలా దూరంగా ఉంది, నాకు ఫజర్లో రావడం చీకట్లో చాలా కష్టంగా ఉంది, నేను నమాజ్ ఇంట్లో చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అతను తిరిగి వెళ్తుంటే మళ్ళీ పిలిచారు, ఇగో ఇలా రా ఒకసారి, నీకు అజాన్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. అలాగైతే వీలు లేదన్నా, నువ్వు మస్జిద్కు రావాల్సిందే. గుడ్డివాడివైనా సరే నువ్వు మస్జిద్కి రావాల్సిందే, నీకు అజాన్ వినిపిస్తూ ఉంటే. ఈ రోజుల్లో మనకి మైక్ సెట్స్ ఉన్నాయి అల్హమ్దులిల్లా. చాలా దూరం వరకు మనకి అజాన్ వినిపిస్తుంది. రావాలి మనం. మన దగ్గర మొబైల్స్ ఉన్నాయి. యూ కెన్ కీప్ ఇన్ఫైనైట్ అలారమ్స్. 10 కాదు, 20 కాదు, 100 కాదు, 1,00,000 కాదు, కోటి, ఎన్ని కావాలంటే అన్ని అలారమ్స్ పెట్టుకోవచ్చు. మీరు టైం మీరు లేవడానికి దూరంగా పెట్టి ఇక్కడ పడుకుంటారు. ఖచ్చితంగా మీరు లేచి వెళ్ళి ఆఫ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నీళ్లు తాగి పడుకుంటారు, ఖచ్చితంగా మీరు పొద్దున లేవలసిన అవసరం వస్తుంది 4:30, 5 కల్లానే. ఎన్నో మనసుంటే మార్గం ఉంది. విధేయత చూపించాలి అని అనుకుంటే వంకలు వెతుకుతూ ఉంటే 1,00,000 వంకలు మనకు దొరుకుతాయి. కానీ ఇటువంటి ధోరణితో, ఇటువంటి బలహీనమైన సంకల్పంతో జీవితాన్ని గడిపితే మరి ఖాతిమా బిల్ ఖైర్ లభిస్తుందా అంటే చెప్పలేము. ప్రాబబిలిటీ ఈస్ వెరీ లెస్, ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. మరి అదేమో కావాలి మనకి, స్వర్గం కావాలి, జన్నతుల్ ఫిర్దౌస్ కావాలి, అల్లాహ్ యొక్క దీదార్ కావాలి. కానీ దానికోసం ఏ విధంగా మనం ప్రయత్నం చేయాలో ఆ విధంగా చేయకపోతే ఎలా సోదరులారా ఆలోచించండి. మిక్దాద్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హు ఏమన్నారు? మీకు ఇస్లాం వ్యాపించి ఉండి, వెన్ ఇస్లాం హ్యాస్ బికమ్ విక్టోరియస్, మీకు ఇస్లాం ప్రకారం జీవితాన్ని గడపడము సులువుగా ఉండి మీరు మంచి ఆచరణ చేయండి, అల్లాహ్ యొక్క ప్రసన్నత కోసం ఆ విధంగా ఉండండి. ఆయన చెప్పిన మాట చాలా ముఖ్యమైన విషయం. ఒకసారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలతో సమావేశమయ్యి ఒక మాట అన్నారు, మీలో నిజంగా ఒకడున్నాడు, అతని యొక్క దవడ పన్ను ఒకటి, అతని దవడ పన్ను ఓహోద్ పర్వతం కంటే పెద్దదిగా ఉంటుంది నరకంలో అన్నారు. నరకంలో అతని దవడ పన్ను ఓహోద్ పర్వతం కంటే కూడా పెద్దదిగా ఉంటుంది అన్నారు. అంటే ఏంటి? మీలో ఒకడు ఉన్నాడు, అతను నరకవాసి. సహాబాలు ఉన్నారు అక్కడ. ఇలా జరిగిన కొంతకాలానికి అందరూ చనిపోయారు.
అందరూ చనిపోయారు, ఇద్దరు మిగిలారు. ఒక అతని పేరు అబ్దుర్ రెహమాన్ బిన్ సఖర్ అద్-దౌసి. ఎవరండి ఈయన? అబ్దుర్ రెహమాన్ బిన్ సఖర్ అద్-దౌసి. ఈయన ఒకరు మిగిలారు రదియల్లాహు అన్హు. ఇంకొక అతను ఎవరంటే అర్ రజ్జాల్ బిన్ ఉన్ఫువా. అర్ రజ్జాల్ బిన్ ఉన్ఫువా, వీళ్ళిద్దరు మిగిలారు. మిగతా వాళ్ళందరూ కూడా వీరమరణం పొందారు, షహీద్ అయిపోయారు. అల్లాహు అక్బర్. వీళ్ళిద్దరు మిగిలారు. చాలా భయం వేసింది అబ్దుర్ రెహమాన్ బిన్ సఖర్కి, అది నేనేనేమో అని. అల్లాహు అక్బర్. మనమైతే అసలు భయపడం. ఫజర్ నమాజ్ చేయకపోయినా కూడా మనం ఎంతో ధీమాగా ఉంటాం. మనం స్వర్గం మనకే, అల్లా ఎంతో దయామయుడు. వీళ్ళు అలాగే అంటుంటారు ఇమాములు, ఈ ఖతీబులు, వాళ్ళ ఉద్దే అది, వాళ్ళు అదే అంటుంటారు. ఏం లేదు, అల్లా క్షమించి వేస్తాడండి. నేను చెప్తున్నాను కదా మీకు, ఏం అవ్వదండి, ఏం కంగారు పడకండి. అబ్దుర్ రెహమాన్ బిన్ సఖర్ అద్-దౌసి రజియల్లాహు అన్హు భయపడిపోయారు. అందరూ వీరమరణం పొందారు, వీళ్ళిద్దరే మిగిలారు, అర్ రజ్జాల్ బిన్ ఉన్ఫువా, అబ్దుర్ రెహమాన్ బిన్ సఖర్. ఇతనెవరు? అర్ రజ్జాల్. అర్ రజ్జాల్ ఎవరంటే అప్పటి వరకు ఖురాన్ గ్రంథం ఎంతవరకు అయితే అవతరించిందో అంతవరకు హిఫ్జ్ చేసిన వ్యక్తి. అల్లాహు అక్బర్. ఒక హాఫిజే ఖురాన్, ఒక కారి. అద్భుతంగా చాలా మంచిగా ఖురాన్ పారాయణం చేసే వ్యక్తిని కారి అంటాం. అతను ఒక కారి కూడా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతుల మీదుగా ఇస్లాంను స్వీకరించాడు. తన దేశాన్ని వదిలి వచ్చి మదీనాకు వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతుల మీద ఇస్లాం స్వీకరించాడు. మాషాల్లా, ఎటువంటి అదృష్టవంతుడు. ఆలోచించండి, మంచి ముగింపు ఇతనికి లభించిందా? ఆలోచించండి. ఇదే అర్ రజ్జాల్ ఇబ్న్ ఉన్ఫువాని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు యమామా వైపు పంపించారు. యమామా ప్రాంతంలో ఎవరు ఉండేవారు? కజ్జాబ్ ఉండేవాడు. కజ్జాబ్, అందరికంటే గొప్ప అబద్ధాల కోరు. ఎవరు? ముసైలిమా ఉండేవాడు అక్కడ. ఆ ముసైలిమా వైపుకి, ఆ ప్రాంతం వైపుకి పంపించారు. అతను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జీవించి ఉన్నప్పుడే ఒక ఉత్తరం రాశాడు. ఒక ప్రవక్త ఇంకొక ప్రవక్తకు రాస్తున్న ఉత్తరం అని. నౌజుబిల్లా. ఒక ప్రవక్త, వాడొక ప్రవక్త అట, వాడి భార్య కూడా ఒక ప్రవక్త అట. అల్లాహు అక్బర్. కానీ అల్హమ్దులిల్లా తన భార్య తర్వాత తోబా చేసుకుని ఇస్లాం స్వీకరించింది. అల్హమ్దులిల్లా. కానీ ఈడు మాత్రము ఒక ప్రవక్త ఇంకొక ప్రవక్తకు రాస్తున్న ఉత్తరం అని పంపించాడు. ఆ యమామా ప్రాంతానికి ఇతన్ని పంపించారు, అర్ రజ్జాల్ ఇబ్న్ ఉన్ఫువాన్. నువ్వు వెళ్ళి వాళ్లకు చెప్పు, నన్ను ప్రవక్తగా స్వీకరించమని చెప్పు, లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా, ఈ యొక్క సందేశాన్ని వాళ్ళకి అందచేయి అంటే అక్కడికి వెళ్ళి ఆ ప్రచారం చేయకుండా, దాని గురించి ఏ మాత్రం ప్రయత్నం చేయకుండా, ఎటువంటి నీచుడంటే వీడిలో ఉన్న చెడ్డ బుద్ధిని బయటపెట్టాడు. ఏమన్నాడు అంటే, అక్కడికి వెళ్ళి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, దైవ దౌత్యంలో ముసైలిమాకు కూడా భాగస్వామ్యం ఉందంట అన్నాడు. అల్లాహు అక్బర్. అది చెప్పిన వెంటనే చాలా మంది ముసైలిమాను, ఆ అబద్ధాల కోరును, కజ్జాబ్ను ప్రవక్తగా స్వీకరించి ముర్తదైపోయారు, అవిశ్వాసులైపోయారు వాళ్ళందరూ కూడా. అటువంటి వాడు అర్ రజ్జాల్. ఎవరండి తను? హాఫిజే ఖురాన్, కారి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వాస స్థితిలో చూసినవాడు. అల్లాహు అక్బర్. చేతుల్లో చేతులు పెట్టినవాడు. అల్లాహు అక్బర్. కలిసినవాడు, సంభాషించినవాడు. అల్లాహు అక్బర్. మన మనస్సు ఎలా ఉంది, మన మనస్సులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, ఎటువంటి బుద్ధి ఉంది మనకు, మన నియత్ ఏంటి, మన ఉద్దేశాలేంటి, మనం ఎన్నో పనులు చేస్తున్నాం, ఆ పనుల వెనకల ఉన్న ఉద్దేశాలేమిటి, జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఉండాలి ఎవరికి వాళ్ళు. లేదంటే ఒక రోజున మీ ఉద్దేశాలను అల్లాహ్ తాలా బయట పెడతాడు. ఆ రోజు తప్పించుకోలేం మనం. అల్లాహ్ రక్షించుగా.
దాని తర్వాత ఈ అర్రజ్జాల్ పెద్ద విపత్తు అక్కడ సృష్టించాడు, పెద్ద ఫిత్నా అల్లా కల్లోలం సృష్టించాడు, ఎంతో మంది స్వీకరించారు. ఇది జరిగింది సంఘటన ఎప్పుడంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దాదాపు 9th హిజ్రీ ఆ టైంలో చివరి రోజుల్లో జరిగింది. దాని తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయారు. అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు వారు ఖలీఫా అయ్యారు, గవర్నర్ అయ్యారు. ఆయన గవర్నర్ అయిన తర్వాత ఖాలిద్ బిన్ వలీద్ ని కమాండర్ గా పెట్టి ఒక సైన్యాన్ని యుద్ధం కోసము అల్ యమామా వైపుకి పంపించారు. అది అల్ యమామా యుద్ధం జరిగింది అక్కడ. అందులో అల్లాహు అక్బర్ 70 మంది హుఫాజ్ షహీద్ అయ్యారు. 70 మంది హుఫాజ్ షహీద్ అయ్యారు. అంటే హాఫిజే ఖురాన్ కంఠస్థం చేసిన వాళ్ళు, మెమరైజ్ చేసిన వాళ్ళు ఎంతమంది? 70 మంది యుద్ధంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ వీరమరణం పొందారు. అల్లాహు అక్బర్. ఈ రోజున హాఫిజే ఖురాన్ అంటే కేవలం హాఫిజే ఖురాన్, అంతవరకు కేవలం హాఫిజే ఖురాన్. ఈ రోజున ఆలిం అంటే చాలా మంది, అందరూ కాదు, చాలా మంది. ఎంతవరకు? ప్రసంగం ఇవ్వడం, అంతే. ఇక్కడి నుంచి మనకు ఒక గుణపాఠం ఉంది. అది ఏమిటి గుణపాఠం? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని చూడండి. ఆయన కేవలము 11 మంది భార్యలకు ఒక భర్త, అంతేనా? 7 సంతానానికి తండ్రి, అంతేనా? ఆయన ఒక ప్రవక్త, అంతేనా? ఎన్నో పాత్రలు ఆయన పోషించాడు, అవునా కదా? ఎన్నో పాత్రలు. ప్రతి పాత్రలో ఇతరుల యొక్క హృదయాలను గెలిచాడు ఆయన. అల్లాహు అక్బర్. మనకు ఒక గుణపాఠం ఉంది. ఒకటే ఒక అంశాన్ని ఎంచుకొని, ఒక ఫీల్డ్ని ఎంచుకొని నేను అందులోనే ఉంటానంటే సరిపోదు. అందులో ఉంటూ కూడా మనం మిగతావి కూడా ప్రయత్నం చేయాలి. ఎంతో మంది స్కాలర్లు కూడా, ఎంతో మంది విద్వాంసులు, హదీసువేత్తలు కూడా ఆయా కాలాల్లో యుద్ధాలు జరిగితే వాళ్ళు కూడా యుద్ధాల్లో పాల్గొన్నారు, మన పూర్వీకులు. అల్లాహు అక్బర్. అటువంటి సౌభాగ్యాన్ని అల్లాహ్ తాలా మనందరికీ కల్పించుగాక. ఏ విషయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ విధంగా అర్థం చేసుకునే సౌభాగ్యాన్ని అల్లాహ్ మన అందరికి ప్రసాదించుగాక. ఆమీన్. అయితే సోదరులారా, ఆ యుద్ధంలో వహషీ, మీకు తెలుసు వహషీ, ఉహద్ యుద్ధంలో హింద్ బిన్తే ఉత్బా ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతో, ఎందుకంటే ఆవిడ గారి తండ్రిని, సోదరుణ్ణి ఆవిడ జంగే బదర్లో కోల్పోయింది కాబట్టి ఆ ప్రతీకారంతో వచ్చింది అక్కడికి యుద్ధ మైదానానికి. జంగే ఉహద్ సమయంలో హంజా రజియల్లాహు అన్హుని వహషీ ఒక ఈటతో దూరం నుంచి హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత ఆ శవాన్ని కూడా వదిలిపెట్టలే హింద్. ఆ స్త్రీ వచ్చి పొట్ట చీల్చి, అబ్డోమెన్ చీల్చి, లివర్ కాలేయాన్ని బయటికి తీసి కొరికి నవిలి మింగలేక ఊసింది. అల్లాహు అక్బర్. ఇటువంటి హింద్ ఫతే మక్కా సమయంలో, మక్కా విజయం సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆవిడ్ని క్షమించారు, ఆవిడ యొక్క భర్తను క్షమించారు, అబూ సుఫియాన్. వీళ్ళు కూడా ఇస్లాం స్వీకరించారు. ఇస్లాంకి శత్రువులుగా ఉండేవారు. తర్వాత రజియల్లాహు అన్హా, రజియల్లాహు అన్హు. అల్లాహు అక్బర్. చూడండి వాళ్ళ ముగింపు ఎలా జరిగింది. ఇదే వహషీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫతే మక్కా సమయంలో అక్కడికి వస్తున్నారని తెలిసి, మక్కా వైపుకు వస్తున్నారని తెలిసి వహషీ పారిపోయి తాయిఫ్ లో వెళ్ళి దాక్కున్నాడు. ప్రతీకారం తీసుకుంటారేమో నా మీద, నేను హంజాను చంపాను కదా ఘోరంగా, దుర్మార్గంగా, నన్ను వదిలిపెట్టరు అనుకుని భయపడిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయి తాయిఫ్ లో దాక్కున్నాడు వహషీ. తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందరినీ క్షమించి వేశారు. హిస్టరీలో వస్తుంది, చరిత్రలో నలుగురిని మాత్రమే చంపించారు ఫతే మక్కా సమయంలో. కేవలం నలుగురినే, ఒక రివాయత్ ప్రకారం, అంతే. మిగతా అందరినీ క్షమించి వేశారు. ఇదే వహషీ తర్వాత ఇస్లాం స్వీకరించి మదీనాకు వచ్చి, తాయిఫ్ మొత్తం కూడా ఇస్లాం స్వీకరించిన తర్వాత అక్కడ కూడా ఉండలేక మదీనాకు వచ్చేసి మదీనాలో ఇస్లాం స్వీకరించాడు. స్వీకరించిన తర్వాత యమామా యుద్ధం టైంలో ఇదే వహషీ అల్లా యొక్క ప్రసన్నత కోసం ముసైలమాను హత్య చేశాడు. అల్లాహు అక్బర్. అల్లా యొక్క ప్రసన్నత కోసము ముసైలమాను
హత్య చేశాడు. గొప్ప కజ్జాబ్ను హత్య చేసిన తర్వాత అబూ దుజానా రజియల్లాహు అన్హు అని మరొక సహాబీ వచ్చి వాడి యొక్క తలను కోసి పక్కన పడేశారు, ముసైలమా యొక్క తలను. ఆ విధంగా జరిగింది వాడి యొక్క మరణం, వాడి యొక్క ముగింపు, వాడి యొక్క చివరి ఘడియలు ఎలా జరిగాయో గమనించండి మీరు. ముసైలమా ఒక ప్రవక్త అని ప్రకటించుకున్నాడు వాడు. అల్లాహు అక్బర్. అదే యుద్ధంలో ఈ అర్ రజ్జాల్ పాల్గొన్నాడు, ముస్లింలకు వ్యతిరేకంగా పాల్గొన్నాడు. అర్ రజ్జాల్ ను హత్య చేసింది ఎవరో తెలుసా? అర్ రజ్జాల్ ను హత్య చేసింది ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు వారి అన్నయ్య జయద్ బిన్ ఖత్తాబ్. మనలో ఆయన పేరు చాలా మంది అసలు విని ఉండవు, ఎందుకంటే ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్. ఆయన మాటకారి కాదు, ఆయన గొప్ప క్రియాశీలుడు. ఆయన ఏదైనా సరే ఆచరణలో చేసి చూపించేవాడు. అల్లాహు అక్బర్. ఆయన జయద్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు అర్ రజ్జాల్ ను హత్య చేశాడు. జయద్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హును అదే యుద్ధంలో తర్వాత అబూ మరియం హత్య చేశాడు, ఆయన షహీద్ అయ్యారు. అబూ మరియం జయద్ బిన్ ఖత్తాబ్ ను చంపిన తర్వాత కొన్ని రోజులకు అబూ మరియం ఇస్లాం స్వీకరించారు. అల్లాహు అక్బర్. ఎటువంటి ముగింపు! అబూ మరియం మళ్ళీ ఇస్లాం స్వీకరించాడు. ఇక్కడ ఈ అర్ రజ్జాల్ మరియు అబ్దుర్ రెహమాన్ బిన్ సకర్ అద్-దౌసి వీళ్ళిద్దరు మాత్రమే మిగిలి ఉన్నారు. మళ్ళీ అక్కడికి వచ్చేసేయండి మీరు ఆ హదీస్ దగ్గరికి. వీళ్ళిద్దరు మాత్రమే మిగిలి ఉన్నారు. ప్రవక్త గారు ఏమన్నారు? మీలో ఒకడున్నాడు నిజంగా, వాడి యొక్క దవడ పన్ను నరకంలో ఏ విధంగా ఉంటుంది అంటే ఓహోద్ పర్వతం కంటే పెద్దదిగా ఉంటుంది అన్నాడు. ఎప్పుడైతే అర్ రజ్జాల్ వెళ్ళి ముసలిమాతో కలిసిపోయి ఈ విధంగా అవిశ్వాసం వ్యక్తం చేశాడో అప్పుడు ఈయన ఊపిరి పీల్చుకున్నాడు. అబ్దుర్ రెహమాన్ బిన్ సకర్ అద్-దౌసి. ఎవరండి ఈయన? అబూ హురైరా రజియల్లాహు అన్హు యొక్క అసలు పేరు. అబూ హురైరా రజియల్లాహు అన్హు హదీసులు మనకి తెలిపిన వాళ్ళలో అందరికంటే ఎక్కువ హదీసు తెలిపిన వ్యక్తి ఎవరండి? అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు. అల్లాహు అక్బర్. అటువంటి వ్యక్తి ప్రవక్త గారు ఆ విషయం చెప్తే భయపడిపోయాడు. ఆయన నేనేనేమో ఆ వ్యక్తిని, నేనేనేమో ఆ నరకానికి పాలయ్యేది నేనేనేమో, నా యొక్క ముగింపు ఆ విధంగా జరుగుతుందేమో అని ఆయన భయపడిపోయాడు. టెర్రిఫైడ్. ఆలోచించండి, మనం ఆ విధంగా ఆలోచిస్తున్నామా మన యొక్క ముగింపు గురించి? అటువంటి ప్రయత్నం మనలో ఉందా? కేవలం మాటలు ప్రసంగాలు మాత్రమేనా? మరి ఆచరణ ఎవరు చేస్తారండి? మంచిగా ప్రసంగం చేయడం ఎవరైనా చేయగలరు. మీరు కూడా కొంచెం ప్రయత్నం చేస్తే చాలా మంచి ప్రసంగం ఇవ్వగలరు. కానీ మనకు ఇహలోకంలో పరలోకంలో పనికి వచ్చేది అసలైన విషయం ఆచరణ. ఎంత జ్ఞానాన్ని సంపాదించారు, ఆ జ్ఞానానికి తగ్గట్టుగా ఎంత ఆచరణ చేశారు మీరు అల్లాహ్ కోసం ఇఖ్లాస్ కే సాత్. ఇది చాలా ముఖ్యం. చూసారా, ఇందులో చాలా మంది పాత్రలు ఉన్నాయి. ఎవరి పాత్ర ఏ విధంగా ముగిసిపోయింది ఆలోచించండి. చివరిగా 100 మందిని హత్య చేసిన వాడు. బనీ ఇస్రాయేల్ యొక్క సంఘటన 100, 1 కాదు 2 కాదు, చేస్తూ పోయాడు, హత్యలు చేస్తూ పోయాడు. మీరు నేను అతని యొక్క కాలంలో జీవించి ఉంటే ఏమనుకుంటాం? మన పిల్లలకు కూడా చూపిస్తాం. డే నరకవాసి చూడాలనుకుంటున్నావా? అదిగో ఆడే నరకవాసి. వాడు 30 హత్యలు చేశాడు, వాడు 40 హత్యలు చేశాడు, వాడు 70 హత్యలు చేశాడు రా, వాడు సెంచురీ కంప్లీట్ చేశాడు, 100 హత్యలు చేశాడు, నరకవాసి వాడు. కానీ ఇన్ని హత్యలు చేసిన తర్వాత కూడా అతనికి హత్యలు చేయడం అలవాటైపోలేదు. అల్లాహు అక్బర్. మనకు ఒక పని, సిగరెట్ ఒకసారి తాగితే ఈ రోజున యువతకి అలవాటైపోద్దట అది సిగరెట్. కానీ అల్హమ్దులిల్లా నవ ముస్లింలు ఇస్లాం స్వీకరించిన వెంటనే ఏ విధంగా మాంత్రికులైతే సాష్టాంగం పడిపోయారో ఫిరోన్ ఎదుట, అది కూడా భయపడకుండా ఫిరోన్కి, ఆ విధంగా సారాయి ముట్టుకోరు, సిగరెట్ ముట్టుకోరు. ఇక్కడే ఈ సభలో ఒక వ్యక్తి ఉన్నాడు, నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఇస్లాం స్వీకరించడానికి ముందే అతని మొబైల్ ఫోన్లో ఉన్న పాటలన్నీ డిలీట్ చేసి ఇస్లాం స్వీకరించాడు. అల్లాహ్ స్వీకరించుగాక, ఆమీన్. నేను ఏ విధంగా ఇస్లాం స్వీకరిస్తానని ఈ స్థితిలో, అపరిశుద్ధ స్థితిలో అని చెప్పి తన స్మార్ట్ ఫోన్ లో ఉన్న సాంగ్స్ అన్ని, పాటలన్నీ డిలీట్ చేసేసి అప్పుడు ఇస్లాం స్వీకరించాడు అదే రోజు. అల్లాహు అక్బర్. ఆలోచించండి, ఎటువంటి ఆలోచన, ఎటువంటి సంకల్పం, ఎటువంటి ఉద్దేశాలు వాళ్ళవి.
సోదరులారా, మరి ఈ వ్యక్తి 100 హత్యలు చేసిన తర్వాత కూడా అతనికి హత్యలు చేయడం అలవాటైపోలే. మనం బయటికి చూస్తున్నాం, వీడు హంతకుడు హంతకుడు హత్యలు చేస్తున్నాడు, దుర్మార్గుడు, వీడు నీచుడు నికృష్టుడు, వీడు నాశనం అవుగాక అని అనుకుంటున్నాం తప్ప అతను లోపల మదన పడిపోతూ ఉండేవాడు, ఎప్పటికప్పుడు కుమిలిపోతూ ఉండేవాడు, అడుగుతూ ఉండేవాడు, నాకేమన్నా మోక్షం కలిగే అవకాశం ఉందా. చివరిగా ప్రాణం పోతున్నప్పుడు ఎప్పుడైతే ఒక విద్వాంసుడు చెప్పాడో, నువ్వు నీ ప్రాంతాన్ని వదిలిపెట్టు, ఆ ప్రాంతం నీకు మంచిది కాదు, నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళిపో, అక్కడ పుణ్య పురుషులు ఉన్నారు, నువ్వు వాళ్ళతో పాటు ఆరాధనలో నిమగ్నమైపో, అటువైపు వెళ్ళిపో అనగానే అతను బయలుదేరాడు. ప్రయాణం మధ్యలో ఇంకా మధ్య దారికి కూడా చేరుకోలే. హీ డిడ్ నాట్ కవర్ ఈవెన్ 50%. మృత్యు సంభవించింది. ప్రాణం పోతున్నప్పుడు ఎంత బాధగా ఉంటుందండి ఆ చివరి గడియల్లో. చాలా మందికి హార్ట్ అటాక్ వస్తుంది, చాలా మందికి హార్ట్ అటాక్ వచ్చి గుండె ఆగిపోతుంది, విపరీతమైన నొప్పి వస్తుంది, ఇక్కడ గుడ్లు బయటికి వచ్చేస్తాయి, మలమూత్ర విసర్జన అయిపోతుంది కొంతమందికి. ఆ సమయంలో అంత బాధగా ఉంటుంది, అంత నొప్పి ఉంటుంది. అటువంటి సమయంలో చావు వచ్చింది, కుప్ప కూలిపోయాడు, బోర్లా పడిపోయాడు. అతనికి ఖచ్చితంగా తెలిసిపోయింది, మనకు చావు సంభవించే రోజున ఆ చివరి గడియల్లో మీకు నాకు ఇది చావు, ఇది నా మరణం అని తెలిసిపోతుంది. మనకే తెలిసిపోతుంది. ఈ ప్లగ్ డిస్కనెక్ట్ అయిపోయి ప్రపంచంది ఆ ప్లగ్ కనెక్ట్ అయిపోతుంది, అక్కడ పరలోకంది అర్థమైపోతుంది. అటువంటి సమయంలో కూడా అతనికి ఖచ్చితంగా తెలుసు, నేను ఆ ఊరిని చేరుకోలేను, నా పని అయిపోయింది. అటువంటి సమయంలో కూడా ఎటువంటి విధేయత, అల్లాహు అక్బర్, ఎటువంటి కృషి, ఎటువంటి పశ్చాత్తాపం, తన ఛాతీ మీద పాకుతూ ముందుకు కదులుతున్నాడు. అల్లాహు అక్బర్. తన ఛాతీ మీద ఇక్కడే నొప్పి, ప్రాణం పోతున్నప్పుడు, గుండెలోని ప్రాణం గొంతు దాకా చేరుకున్నప్పుడు ఖురాన్లో వాక్యాలు ఉన్నాయి, మంత్రించి నయం చేసేవాడు మీలో ఎవరైనా ఉన్నాడా. అల్లాహు అక్బర్. ఆ సమయంలో తన ఛాతీ మీద పాకుతూ ముందుకు కదిలాడు అతను. అల్లాహకు నచ్చింది ఆయన పశ్చాత్తాపం. అతన్ని క్షమించి అల్లా తాలా స్వర్గంలో ప్రవేశింపచేశాడు అతను. అల్లాహు అక్బర్. కాబట్టి సోదరులారా, మనము చనిపోయే రోజున విధేయులుగా చావాలి అంటే మన ప్రయత్నం ప్రతిరోజు ఉండాలి. సాయశక్తుల మన శక్తికి తగ్గట్టుగా, మన జ్ఞానానికి తగ్గట్టుగా మనము నిత్యము, ఎల్లకాలము, ప్రతి చోట, రాత్రి పగలు, మనం ఎక్కడున్నా, ఒంటరిగా ఉన్నా, ఇతరుతో కలిసి ఉన్నా, ఒక రూమ్ లో ఉన్నా, పబ్లిక్ లో ఉన్నా, ఎక్కడున్నా సరే అల్లాను గుర్తు చేసుకుంటూ, మురాకబా అంటాం మనం దాన్ని, అల్లా నన్ను చూస్తున్నాడని గుర్తుంచుకొని ఏం చేయాలి, సదాచారణ చేయాలి, అల్లాకు విధేయత చూపిస్తూ ఉంటే అప్పుడు మనందరికీ అల్లా తాలా ఫాతిమా బిల్ ఖైర్ ప్రసాదిస్తాడు. అల్లా మనందరికీ అటువంటి సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్. వా ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.